మంచు లక్ష్మి గారికి గవర్నమెంట్ ప్రాథమిక పాఠశాల పోచంపల్లి తరఫున సాదర స్వాగతం. మా పిల్లలు అందరు మీకోసం ఎదురు చూస్తున్నారు మేడం. దయచేసి ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు మీకు కుర్చీలు ఆసన కావాల్సిందిగా కోరుతున్నాను. So she didn't mind. The little girl ran to her mother and asked, "Mommy, can we go outside to play this?" Just don't forget to get your child in the first. Once the puppy he started jumping with excitement. Soon, Vinny was also ready. They both ran outside to the garden. James and Lucy are siblings. I said, more than this, give us that. Then read this as easy as making links, one thing one by one. The new girl in class. And any other class? After a long and hard day of school, little Ronnie goes out in the yard and Mom picks her up. She gets in the car. Doesn't really want to talk. What's wrong, Ronnie? Mom asks. You don't have any stories for me today? I don't know. Not any good. వీళ్ళందరూ వెనక సైడు కూర్చోండి. ఆ తర్వాత మన జిల్లా విద్యాధికారి జనార్దన్ రావు గారిని సాధారణంగా వేదికపరిస్తున్నాను. ఆ తర్వాత అబ్దుల్ బారీ ప్లానింగ్ ఆఫీసర్ గారిని సాధారణంగా వేదికపరిస్తున్నాను. ప్రఫుల్ దేశాయ్ గారు మన జిల్లా అదనపు పాలనాధికారి గారిని వేదికపై ఆహ్వానిస్తున్నాను. మరియు మంచు లక్ష్మి గారు ఈ యొక్క సంస్థ యొక్క మేనేజింగ్ డైరెక్టర్ గారిని సాధారణంగా వేదికపై ఆహ్వానిస్తున్నాను. ఈ యొక్క జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం జరుగుతుంది. నిల్చొని మాట్లాడినా కూర్చొని మాట్లాడినా? కూర్చోమంటారు అనుకున్నాను. ఒక్క నిమిషం సార్, మీరు కూడా సార్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మా హెడ్ మాస్టర్ సంపత్ రావు గారికి, మా మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ మధుసూదన్ చారి గారికి, డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ జనార్దన్ రావు గారికి, ప్లానింగ్ ఆఫీసర్ అబ్దుల్ బారీ గారికి, మేయర్ సునీల్ రావు గారికి, డెప్యూటీ మేయర్ స్వరూప రాణి గారికి, కోఆపరేటర్ మర్రి భవన గారికి, అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్ గారికి అండ్ మై లవింగ్ కలెక్టర్ పమెలా గారికి, గవర్నమెంట్ హై స్కూల్ సవరం హెడ్ మాస్టర్ డి సతీష్ గారికి, అండ్ మా స్పాన్సరర్స్ పెగా సిస్టమ్స్ అండ్ పారాడైమ్ మెటల్ క్రాఫ్ట్కి, వీళ్ళందరినీ మించి నా బుజ్జి ప్రియమైన పిల్లలకి థ్యాంక్ యూ. ఈ విధంగా నేను మీకు సేవ చేసుకునే ఆపర్చునిటీ కల్పించిన దానికి థ్యాంక్ యూ. మిమ్మల్ని అందరినీ చూస్తూ ఉంటే నేను ఊరికే రాను. బాంబే నుంచి దిగి ఇప్పుడు 4 hours డ్రైవ్ చేసుకుంటూ వచ్చా. పొద్దున్న 5 గంటలకు లేసాను నేను. ఇక్కడికి వస్తే నాకు ఎవ్వరు ఏమీ డబ్బులు ఇవ్వరు తెలుసా? నీకు డబ్బులు ఇస్తే వస్తాను అనుకున్నారా? నాకు చాక్లెట్ ఇవ్వరు, నాకు డబ్బులు ఇవ్వరు, కొత్త బట్టలు ఇవ్వరు, ఏమి ఇవ్వకుండా నేను ఎందుకు వచ్చాను? బికాజ్ మీరు నాకు ఇస్తారని. ఏమి ఇస్తారని తెలుసా మీకు? ఏం కావాలని వచ్చాను నేను ఇక్కడ? చెప్పండి. దా ఇక్కడికి రా. నీ పేరేంటి? అశ్వత్ తేజ. ఏ క్లాస్ అశ్వత్ తేజ? 4th వెళ్తున్నావా ఇప్పుడు? 4th లో ఉన్నావా ఇప్పుడు?
అసలు మామూలుగా చెప్పాడా? అందుకే వచ్చాను నేను, మీ అందరి ప్రేమ కోసం. బికాజ్ మీరు మా ఫ్యూచర్. అంటే అర్థమైందా? రేపు మమ్మల్ని చూసుకోబోయేది మీరే కాబట్టి ఈరోజు మేమందరం మిమ్మల్ని చూసుకుంటే మీరు రేపు మమ్మల్ని చూసుకుంటారు. అర్థమైందా నేను చెప్పింది? మీరు చేయాల్సిందల్లా ఒక్కటే ఇక్కడ ఈ స్కూల్లో. ఏంటది? ఆ ఒక్కటి చేస్తే చాలు మీరు. అర్థమైందా? బికాజ్ మీరు చదువుకోగలిగితేనే. మీకు ఒకటి తెలుసా, మా తాత వాళ్ళ తాత చదువుకోలేదు, మా తాత చదువుకున్నాడు. ఇలాంటి బడిలోనే హెడ్ మాస్టర్గా పనిచేశారు అనమాట. హెడ్ మాస్టర్ గారు ఎక్కడ? ఇప్పుడు కదా ఇదిగో ఈయన చేసిన పని మా తాత చేశారు. మా డాడీ వాళ్ళ డాడీ, మా డాడీ కూడా ఇలాంటి స్కూల్లోనే నేర్చుకున్నారు. తెలుసా నీకు ఆ విషయం? మీకు ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళు ఇలా చదువుకొని మా నాన్న పట్నం వచ్చి నన్ను ఇంగ్లీష్ స్కూల్లో చదివించారు. ఒక 2 జనరేషన్ అంటే ఏంటో తెలుసా? మా తాతకి నాకు ఎంత తేడా చూస్తున్నారా మీరు? మీ పిల్లలు బాగా చదువుకోవాలా లేదా? వద్దా మీకు? అది మీ దేశం, మన కరీంనగర్ బాగుపడాలా లేదా? మన తెలంగాణ ముందుకు వెళ్ళాలా లేదా? అది వెళ్ళాలి అంటే మీ చేతిలో ఉంది. మేము చేయాల్సింది మేము చేస్తూ ఉన్నాం. ఇక్కడ మాది అయిపోయింది మా పని, ఇంకా మీ పని చేయాలా. అర్థమవుతుందా నేను చెప్పేది? సో మన ఊరు, మన బడి, మన రాష్ట్రం బాగుపడాలంటే మనమందరం ఏం చేయాలి? అవును, చదువుకోవడం ఒకటే ఉంటే సరిపోదు, బాగా ఆడుకోవాలి కూడా. ఎంత బాగా ఆడుకుంటారో అంత బాగా చదువుకోవాలి, అంత బాగా ఆడుకొని చదువుకుంటారో అంత బాగా తినాలి. అర్థమైందా? అప్పుడు మీరు స్ట్రాంగ్ అయ్యి, అప్పుడు లోకం అంతా ఇండియాలో చూడు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నారు పిల్లలు అని మిమ్మల్ని అందరినీ చూస్తా ఉంటే బస్ మాట్లాడి మా ఇంటికి తీసుకెళ్ళిపోదాం మనం. అంత ముద్దుగున్నారు ఒక్కొక్కరు ఇక్కడ.